ఒక్క 10 నిమిషాలు మన కుటుంబం మంచిగా ఉండాలన్నా, మన పిల్లలు మంచిగా ఎదగాలన్నా, మన భర్త మంచి సుఖము శాంతి మన కుటుంబం ఉండాలి అంటే గొడవలు లేకుండా, కపటాలు లేకుండా ఈ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ధ్యానం ద్వారానే మన ప్రేమ ఉదయిస్తుంది, ధ్యానం ద్వారానే దయ కలుగుతుంది, ధ్యానం ద్వారానే శాంతి పొందుతాము, ధ్యానం వల్లనే జ్ఞానం ఉదయిస్తుంది. ధ్యానం ఒక్కటే సాధన. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనం ఉన్న దగ్గరనే మనము ధ్యానం ద్వారా ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యంగా తయారవుతాం. మన మాటలో కూడా ఒక తేజస్సు వస్తుంది, మన ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. ఎంత కాళ్ళు చేతులు వచ్చినా కూడా, తల నొప్పి లేసినా కూడా ఈ ధ్యానం వల్ల దివ్య ఔషధం మన లోపల నాడి 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 ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ధ్యానానికి టైం కేటాయించుకోండి. ఒక్క రూపాయి మీరు 500 ఖర్చు పెట్టాల్సింది లేదు, రూపాయి కూడా ఇవ్వాల్సింది. కానీ సమయం ఖర్చు చేయాలి. మన సమయమే మనకు ధ్యానాన్ని కేటాయించాలి, అదే ఖర్చు. ఆ ఖర్చు కూడా సమయాన్ని చేయలేదనుకో మన జీవితము కొవ్వొత్తిలాగా రోజు రోజుకు కరిగిపోతూ ఉంది. వయస్సు పెరుగుతలేదు, తరిగిపోతుంది. కొవ్వొత్తి ఎట్లా కరిగిపోతుంది? బర్త్డే ముగిస్తాం కదా మనం, దాన్ని ఏం చేస్తాం మనం? అట్లా ఊరొద్దు అని చెప్పారు. మన జీవిత జ్యోతిని మనం బర్త్డే రోజు కొవ్వొత్తులను ఆర్పకండి, వెలిగించండి. ఆ ఒక్క కొవ్వొత్తి లాగానే మన జీవితాలు కూడా జ్యోతుల్లాగా వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు మన విదేశీ సంస్కృతిని మనము నేర్చుకోకూడదు, ఆ కొవ్వొత్తులను పెట్టి ఆర్పకూడదు. కొవ్వొత్తి మగరాతి అలాగే ఉంచాలి. మనం కూడా జ్ఞానజ్యోతులుగా వెలగాలి. లక్ష్మి, పార్వతి, మీరాబాయి, జానాబాయి ప్రతి ఒక్కరిలో అంశం ఉంది బ్రహ్మ విష్ణుబాబు గారు. నిజమే కదా? కానీ వాళ్ళు ధ్యానం చేశారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చేపట్టుకొని వాళ్ళ జీవితాలను శాంతిమయం చేసుకొని ఈనాటికి దేవుళ్ళు దేవతలుగా చిరంజీవులై ఉన్నారు. వాళ్ళ ఫోటోలను కూడా ఈ రోజు పూజిస్తున్నాం. ఎందుకు? వాళ్ళు ఆధ్యాత్మికంలో ఉన్నారు కాబట్టి. ఇటువంటి ఆధ్యాత్మికంలో వాళ్ళని పొంది మనకు చూపారు. ఇగో నేను ఫోటోగా ఇలా ఉన్నా, నా ఫోటోను పూజించకండి, నా గుణాలను పూజించండి, నేనేం చేసినా అది మీరు చెయ్యండి అన్నారు. కానీ బొట్టు పెట్టి పూలమాల వేయమని చెప్పాలి. బొట్టు పెట్టి పూలమాల వేస్తే ఏమి రాదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ పూజా విధానం ఏంటిది? ఉదయమే లేచారు 5 గంటలకు. లక్ష్మీ సమయం అది. ఒక లక్ష్మి ఎలా ఉంటుంది తెలుసా? ఉదయం కోపం లేకపోవడం లక్ష్మీ తత్వం, శాంత గుణమే లక్ష్మీ తత్వం, జ్ఞానం వినడమే సరస్వతి తత్వం, శక్తి పొందడమే పార్వతీ తత్వం. ఇన్ని గుణాలు మన దేవుళ్ళలో దేవతలలో ఉన్నాయి. అవి మనం పొందాలి అంటే సద్గురు కావాలి. సద్గురు ద్వారానే మనం ధ్యానం దొరుకుతుంది. ఆ ధ్యానం ద్వారా ఈ శక్తులని, అష్టసిద్ధులను కూడా మనం పొందగలము. బాబా గారికి అష్టసిద్ధులు, మొత్తం సిద్ధులు 21 ఉన్నాయి. ఆ 21 సిద్ధులలో అష్టసిద్ధులు మహాత్ములకు ఉంటాయి, 13 సిద్ధులు మన మానవాళికి ఉంటాయి. 13 సిద్ధులు ఏవేవి? ఇప్పుడు జగన్మాల చెప్పడం లోభం, కామం, మోహం, క్రోధం, మదం, ఆచార్యాలన్నీ, ధనము, సంపద, పదవులు ఇవన్నీ దేని కిందికి వస్తాయి? 13 సిద్ధిల కిందికి ఇవి వస్తాయి. ఈ 13 సిద్ధిలలో మనుషులు ఇళ్ళనే ఈ సిద్ధిలనే తిరుగుతూ ఉన్నాడు. అష్టసిద్ధులు మాత్రం మహాత్ములు. ఆంజనేయుడికి అష్టసిద్ధులు లభించినాయి. గణేశుడు కూడా దేవుడికి అష్టసిద్ధులు. సంత మహాత్ములందరికీ అష్టసిద్ధులు. అష్టసిద్ధులేంది? ఒక్కొక్క తత్వం దేవతలకు ఉన్నారు, కార్యాలు. వాళ్ళ ముందు అష్టసిద్ధులు ఇలా చేతులు కట్టుకొని ఉంటాయి. చేతులు కట్టుకొని సంత మహాత్ముడు ఎప్పుడు పని చేస్తాడా, మేము ఎప్పుడు చేస్తామా అని ఉంటాయి. కానీ వాళ్ళు సిద్ధులకు లొంగని వాళ్ళే సిద్ధేశ్వరులు. మామూలు ఒక సిద్ధి, 2 సిద్ధిలు లభించిన వాళ్ళు మహారాజులు. నేను మహారాజును ఇట్లా ఒక దండం పడతారు, ఇట్లా పెడతారు. అది ఏ ఒక్క సిద్ధిలు లభిస్తాయి, నిజమే శక్తులు లభిస్తాయి. ఉదయిస్తే ఆ భగవంతుడి భక్తి అందరిలో ఉంది, భక్తి లేదని కాదు, అందరూ చేస్తారు భక్తి. కానీ అది సరి అయిన విధంగా
సరియైన మార్గంలో, సరియైన మార్గదర్శకంలో ఒక సద్గురువు యొక్క బాటలు నడిస్తే భక్తి ఎలా చేయాలి, ఏ జ్ఞానం వినాలి, ఏ పూజ చేయాలి, ఎక్కడ సత్సంగాలు వినాలి అనేది మనకు అర్థమై అప్పుడు మనం ధరించబడతాము. ఏదో ధ్యానం అంటే విలాసము కాదు, ధ్యానం అంటే ఆడంబరము కాదు, ధ్యానం అంటే బాహ్య పూజ కాదు, ధ్యానం అంటే అంతర్ పూజ, మనల్ని ఉద్ధరించే పూజ, మన ఆత్మను దర్శింపజేసే పూజ ధ్యానం అంటే అది. అందుకనే ఈ భవసాగరాన్ని, జీవిత భవసాగరాన్ని మనం దాటడానికి ధ్యానం అనే సాధన ఒక్కటి. మన ప్రాణం ఉన్నంత వరకు సద్గురువుని విడవద్దు, చరణాలను, వాళ్ళ నామాన్ని విడవద్దు. తిన్నా పడుకున్నా, ఎంతో అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద కూడా నామాన్ని జపిస్తూ జపిస్తూనే మరణించాలి. అదే నామస్మరణ. ఒకసారి బాబా भी नहीं मंत्र के बारे में, तुलसी का मंत्र नहीं, किसी का श्वास है तो मंत्र है, श्वास है तो शरीर है, श्वास है तो प्रपंच है, श्वास है तो भगवान है। जब तक आत्मा है तब तक पूरा अपना कारोबार है। गुरुड़ ब्रह्मा गुरुड़ विष्णु 3 गुण है, ब्रह्मा विष्णु महेश। अपन मंदिर में शिव की मूर्ति बिठा दिए है ना, विष्णु की मूर्ति बिठा दिए, अरे विष्णु जब भी से बोला सो है, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु आदिनाथ, गुरु आदिनाथ आत्मा, आदिनाथ आत्मा। और आध्यात्मिक के बारे में 9 इंद्रिय भी होते, 9 नाद भी होते। अरे 9 इंद्रिय इधर आध्यात्मिक के बारे में 9 इंद्रिय होते, इसके 2 अर्थ होता है। तो जब से क्या होगा आप देखो, ब्रह्मा उत्पत्ति करता, ब्रह्मा उत्पत्ति करता, विष्णु रक्षण करता, आज शंकर संहार भी करता और संभाल करता। ये 3 गुण है। ब्रह्मा माया रजगुण, ये बच्चे पैदा होते उसका नाम है ब्रह्मदेव, उत्पत्ति करने वाला। भगवान के बारे में सोचो जरा। आज संभाल करने वाला विष्णु आत्मा है नाभि के पास, आज शिव बोले तो घुसा है। अब वहां से पूरा सही भारत की संस्कृति बोले तो शंकर से चलते आए सो है, वहां से आइलोर पूरे महात्मा पैदा हो गए। और आत्मा के बारे में भगवान है, सभी भगवान की आत्मा बोल के भगवान की पूजा। परमेश्वर, पांडुरंग, निराकार, निर्गुण, अविनाशी, अखंड, अमर, इतने 2 नाम है जो आत्मा को दिए से पूरे ऋषि मुनि। जगन्नाथ, जगन्नाथ बोले तो जग का नाथ बोले तो आत्मा, ईश्वरनाथ काशी में है, ईश्वरनाथ बोले तो ईश्वर का नाथ बोले तो आत्मा। आत्मा के ईश्वर आदि बीज एकले, तुकाराम बाबा बोला, यानी आत्मा सदाशिव, आत्मा अखंड रहने वाला, आत्मा अमर है। आत्मा को मृत्यु नहीं, शरीर को मृत्यु है। अवतारी पुरुष बोलते हैं शरीर अवतार लिया, आत्मा का अवतार नहीं, वो अखंड चलते जा रहा है। आदिनाथ गुरु, जब से आत्मा ही, आत्मा को गुरु बोले सो है जगत गुरु। अब मेरे को बोले जगत गुरु,